అయితే నా దగ్గర ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఉందన్నమాట. ఇది మనకు అయితలేదు, మీకు ఎవరికైనా యూజ్ అయితేమో చూడండి. అయితే 2005 టైటిల్ పేరు కూడా చెప్తున్నా. 2005లో ఒక రోజు, షార్ట్ ఫిల్మ్ టైటిల్ పేరు 2005లో ఒక రోజు. అయితే ఇట్లానే చలికాలం అప్పట్లో బొగ్గు పొయ్యిలు ఉంటుండే తెలుసుగా. బొగ్గు పొయ్యిలు మొత్తం అన్నిటికీ అదే, ఇక బొగ్గు పొయ్యే. ఇక బొగ్గు పొయ్యిలు కాకుండా ఇంకా ఇవి ఉంటుండే, మన స్టవ్లు ఉంటుండే. స్టవ్లు పిన్నేస్తుండే, అది మంట సరిగ్గా రాకపోతే పిన్నేసి దాన్ని ఇచ్చేస్తుండే. అట్లాంటి పొయ్యిలు ఉంటుండే. ఆ స్టోరీ అయితే నా దగ్గర ఉంది. ఏం చెప్పాలో అర్థమవుతలేదు, ఎట్లా స్టార్ట్ చేయాలి. ఆ షార్ట్ ఫిలిం స్టోరీ ఏంటంటే, ఒక ఇద్దరు, వాళ్ళ ఏజ్ ఒక 10-11 ఇయర్స్ ఉంటాయి, కాపుకుంటా ఉంటారు అనమాట మంట దగ్గర. అదే చెప్పిన కదా, బొగ్గుల పొయ్యి అని చెప్పిన కదా, అక్కడ వాళ్ళు కాపుకుంటా ఉంటారు. అదే ఇట్లా మంట వేడికి వాళ్ళు ఉంటా అంటారు అనమాట, నిలబడతారు. ఏదో ఒక అన్న వస్తాడు. అంతకుముందే ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, దాని మీద స్టోరీ మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. అదే క్రికెట్ మ్యాచ్ మీద, ఆ ప్లేయర్ అట్లా ఆడిండు, ఈ ప్లేయర్ ఇట్లా ఆడిండు. 2005లో సంగతి చెప్తున్నాయి. ఈ టైటిల్ 2005లో ఒక రోజు. ఒకవేళ నేనే డైరెక్టర్ అయితే ఎట్లా తీస్తుంది సార్, మన డైరెక్టర్ కాదు కానీ, పైనుంచి ఒక డ్రోన్ పడుతుంది. డ్రోన్ షాట్ ఇట్లా మెల్లగా వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఇక బీజిఎం, బ్యాక్గ్రౌండ్ బీజిఎం ప్లే అవుతుంది. కళలు అంటున్నాను నేను, బాగున్నాయి ఆ కళలు. సైకిల్ దొక్కుకుంటా కళలు. అయితే ఇది మనకు చిన్న ఇంట్రెస్ట్ అవుతుంది, దీనికి సంబంధించిన మాటలు అయితే రాస్తా. మనకేమో టైం ఉండలేదు, ఇదంతా గేటప్పులు, అదంతా సెటప్పులు, మనకేమో టైం ఉండి పాడైతలేదు. డ్యూటీకే అయిపోతుంది అంత టైం అంతా. స్టోరీ ఇంకా చిన్న మాటలు రాస్తానో లేదో తెలియదు కానీ ట్రై అయితే చేస్తా. ఇప్పుడు ట్రై చేయడానికి ట్రై చేయడంలో అయితే తప్పు లేదు కదా బ్రో. అయితే స్టోరీ విషయానికి వస్తున్నా. అయితే వాళ్ళు అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ గురించి నేను ఆ ప్లేయర్ అట్లా ఆడిండు, ఆ ప్లేయర్ ఇన్ని వికెట్లు తీసిండు అని మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇక వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ ఏదో పాట ఇని మర్చిపోతారు. ఇని మర్చిపోతే దాని మీదనే ఇక టాపిక్ అంతా హమ్ చేస్తూ ఉంటారు. హమ్ చేస్తూ ఉంటే వాళ్ళకేమో పాట గుర్తురాదు. ఒక అన్న వస్తాడు అప్పుడే. ఇక వాళ్ళు పనులు తోముకుంటా ఉంటారు. పనులు తోమడం అంటే ఇప్పట్లెక్క బెస్టులు కోల్గేట్లు కాదు, అప్పుడు కూడా ఉన్నాయి కానీ ఇక అప్పుడు పారక్ మంజన్ ఫేమస్. పారక్ మంజను ఇంకా బొగ్గు అది సంగతి. ఇంకా చాలా ఉంది, చెప్దాం తర్వాత. స్టోరీ రాసి చూపిస్తాం. బాయ్ ఫ్రెండ్స్.